పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 28వ తేదీ నుంచి 47 రోజుల పాటు కన్యా రాశి వారికి ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఈ దుష్టారిష్ట యోగం ఏ గ్రహాల కారణం చేత కలుగుతున్నదంటే, కన్యా రాశిలో ప్రవేశించినటువంటి కుజుడు, మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉన్నటువంటి శని, ఈ 2 గ్రహాలు కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. అలానే కన్యా రాశిలో సంచరించేటటువంటి కుజుడు, మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహు, ఈ రెండింటి మధ్య కనెక్షన్ 6-8 కనెక్షన్ ఏర్పడుతుంది. షష్టాష్టక దోషం ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి కేతువుకి, 7వ స్థానంలో సంచరించేటటువంటి శనికి మధ్య కూడా షష్టాష్టక సంబంధం ఏర్పడుతుంది. ఇవి కుజుడు, శని, రాహువు, కేతువు, ఇవి పాపగ్రహాలే. అంటే పాపగ్రహాలతో కూడినటువంటి సంబంధం యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి, దేశాలకి ఏ విధంగా ఉంటుందనే వీడియో నేను మీకు తెలియజేశాను. కానీ ఇప్పుడు రాసుల వారీగా కనుక తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు కనుక చెప్పినట్లయితే, రాబోయేటటువంటి రోజుల్లో గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయని కనుక ముందుగా తెలుసుకోగలిగితే అటువంటివి జరగకుండా ఉండటానికి మనం కొద్దిగా జాగ్రత్త పడతాం. మనం వెళ్ళేటటువంటి దారి బాగలేదు అని కనుక తెలిసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు కలుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సాధ్యమైనంత వరకు, అంటే మానవ ప్రయత్నంగా మనం ప్రతికూలతలు తొలగించుకోవడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, మీ జన్మరాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు, 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అలానే 6వ స్థానంలో రాహువు సంచారం జరుగుతున్నది, 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం. జనరల్గా కుజుడు మీ జన్మరాశిలో ప్రవేశించినప్పుడు కుజుడు యొక్క ప్రధానమైనటువంటి కారకత్వం అంటే కుజుడు యొక్క క్యారెక్టర్. కుజుడు మనకి ఏమేమి ఇస్తాడు అంటే, కుజుడు శక్తిని ఇస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, కోపాన్ని ఇస్తాడు, యుద్ధ స్వరూపాన్ని మారుస్తాడు, రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తాడు. అలానే కన్యారాశిలో సంచరించేటటువంటి, మీ జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడు దూకుడు మనస్తత్వాన్ని ఇస్తాడు, తత్వ విమర్శ కలిగిస్తాడు, కొంచెం ఓపిక కూడా తగ్గిస్తాడు. ఈ కుజ శని గ్రహాలు 2 కూడా పరస్పర వీక్షణలో ఉన్నటువంటి సందర్భంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, ఏదైనా చేయగలను అనేటటువంటి శక్తి మీలో పెరుగుతుంది. కానీ కోపం అదుపు తప్పే ప్రమాదం ఉంది. సమస్తమైనటువంటి అనర్థాలకి కూడా ప్రధాన శత్రువు ఎవరంటే కోపము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మన కోపమే మనకు శత్రువుగా మారుతుంది, మన శాంతమే మనకు రక్షణ కవచంలాగా, ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా మారుతుంది. కాబట్టి కన్యా రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శారీరకమైనటువంటి, ఎందుకంటే కుజుడు సహజంగా జన్మరాశిలో ఉంటే శక్తి పెరుగుతుంది, కానీ శని వీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత శారీరక శక్తి తక్కువైపోతుంది, మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగిపోతూ ఉంటాయి. ఏదో ఒక సంఘటన మెంటల్గా ఇన్బ్యాలెన్స్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా తీసుకునేటటువంటి నిర్ణయాలలో వాటిని అమలుపరిచిన తర్వాత కొద్దిగా నిరాశాభావం కలుగుతుంది. మిత్రులతో ఘర్షణ వాతావరణం కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా మాట తేడాలు కనిపించే అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం ఉన్నటువంటి సందర్భంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలోనూ మరియు మీ ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా జీర్ణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే కుటుంబ సభ్యులతో నిదానంగా మాట్లాడండి, సోదరులకు సహకారాన్ని అందించడం చేయండి, అనవసరమైన అలదలు సృష్టించవద్దు. నెక్స్ట్ శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క ప్రభావం ఏమిటంటే, శని దేనికి కారకుడు అంటే 7వ స్థానం వివాహానికి, వ్యాపార భాగస్వామ్యాలకు. కానీ శని భగవానుడు కర్మకు, బాధ్యతలకు, శ్రమకు సంబంధించినటువంటి కారక గ్రహం. కాబట్టి ఈ శని వీక్షణం అంటే కుజ శని గ్రహాల యొక్క వీక్షణం యొక్క ప్రభావంతో దాంపత్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, మౌన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అంతా ఒకే ఇంట్లో ఉంటారు,
కానీ మౌనం రాజ్యమేలుతూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి, నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది, నమ్మక లోపం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని విడిపోతేనే మంచిది అనేటటువంటి భావన ఈ 47 రోజుల్లో కలుగుతుంది. దాన్ని దగ్గరకు రానివ్వకండి. ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. వ్యాపార సంబంధాలు బలంగా ఉంచుకోవడం కోసం రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయండి. శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనది కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. ఈ సంబంధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు శత్రువులను, వ్యాధులను, కష్టాల వీటికి సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ కన్యారాశి వారు ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా చెప్పాలంటే మూత్ర సంబంధమైన సమస్యలు కానీ, శారీరకమైనటువంటి బలహీనతలు కానీ, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే మీ ఉద్యోగ స్థానంలో, ఆఫీసులో అంటే కొన్ని రహస్యాలు బయటికి చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే ఆకస్మికమైనటువంటి ఈ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధననష్టం సంభవించే అవకాశం ఉంటుంది. అలానే కోర్టు కేసులు కానీ, లీగల్ ఇష్యూస్ కానీ కూడా తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మాటల ధోరణిలో అసహనం అనేటటువంటిది పనికిరాదు. జాగ్రత్తలు ఏమిటంటే రిపీటెడ్గా అంటే డాక్టర్స్ చెప్పినటువంటి విధంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఈ 47 రోజులు కన్యారాశి వారు ఎవరిని కూడా చిన్న చూపు చూడకండి. ఇక తర్వాత ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం గురించి నేను మీకు ప్రతిసారి అంటే చెప్తూనే ఉన్నాను. అది మనము చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో తెలియజేస్తాను. ప్రధానమైనటువంటి పరిహారాలు ఏమిటంటే శనైశ్చరుడి యొక్క పూజ. ఎందుకంటే 7వ స్థానంలో శని ఉన్నటువంటి కారణం చేత శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించడం చాలా మంచిది. అలానే శని గాయత్రి మంత్ర జపం చేయడం కూడా చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు ఒక 19 సార్లు పారాయణ చేయటం చాలా మంచిది. అలానే మీ జన్మరాశిలోని కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఓం కుజాయ నమః అనేటటువంటి మంత్ర పారాయణం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ధైర్యంగా ఉండటం, ఈ 47 రోజుల పాటు ధైర్యంగా ఉండటం, మౌనం పాటించటం, జాగ్రత్తలు తీసుకోవటం, దైవారాధన చేయటం వల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ధైర్యంగా ఉండటం కానీ, మౌనం పాటించడం అంటే అసలు పూర్తిగా మౌనవ్రతం చేయాల్సిన అవసరం లేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. మౌనం పాటించడం, జాగ్రత్తలు తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అంటే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం పనికిరాదు. ఇక ఈ సమయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే మానవ సంబంధాల మీద, ఆరోగ్య మరియు ఆర్థిక సంబంధాల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. గురువారం రోజున పసుపు లేదా పుస్తకాలు, పెన్నులు ఇవి దానంగా సమర్పించినట్లయితే గురుబలం పెరిగి మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.